నమస్తే, వెల్కమ్ టు ఎర్ర జర్నలిజం. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అమెరికా ఓటమి, అమెరికా పరాభవం తప్పదా? ఎస్, మీరున్నది కరెక్టే. అమెరికా ఓటమి, అమెరికా పరాభవం తప్పదా? ఖచ్చితంగా అమెరికా ఓటమి తథ్యంగానే కనబడుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి మగధా న్యూస్ ఇక్కడ సిద్ధంగా కూర్చొని ఉంది. మగధా న్యూస్ మీరు చూస్తున్నారు. మతం ఆధారంగా జరుగుతున్న, ప్రపంచంలో మతం ఆధారంగా జరిగిన అనేక అల్లకల్లోల విషయాలని, చరిత్రలో ఉన్న అనేక విషయాలని బుక్స్ ఆధారంగా పూర్తిగా సంవత్సరాల ప్రామాణికంగా డీటెయిల్స్తో సహా తీసుకొచ్చి ఇదే ఎర్ర జర్నలిజంలో ఇప్పటికి ప్రతి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున 10 వారాలు మగధా న్యూస్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో అంతరార్థం మీకు ఇప్పటికి తెలియాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, మతం ఆధారమా, ఆధిపత్యంగా జరుగుతుందా అనేది తెలియాలి. వాస్తవాలని మర్చిపోయి మతమా, కులమా, అయ్యో వీటి గురించి అసలు మాట్లాడకూడదు భారతదేశంలో అని మాట్లాడుతున్న సోకాల్డ్ మేధావులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మతం మాట్లాడడం తప్పు, కులం మాట్లాడడం తప్పు అని ఇన్నాళ్ళు నోరు నొక్కేసిన అనేక మంది ఎర్ర జర్నలిస్టులకు తెలియాల్సిన అవసరం ఉంది. మతం ఆధారంగానే ప్రపంచంలో రాజకీయాలు నడుస్తున్నాయి. మతం ఆధారంగానే ఆధిపత్యం నడుస్తుంది. అలాగే రాష్ట్రాలలో, భారతదేశంలో కూడా కులం ఆధారంగానే ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు రాజకీయంగా రాజ్యమేలుతోంది. కులం ఆధారంగా మాత్రమే అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కులం ఆధారంగా మాత్రమే ప్రతి ఒక్క మనిషి జీవితం కూడా ముందుకి అడుగు వేస్తుంది. కులాన్ని కాదని, మతాన్ని కాదని ముందుకు వెళ్ళడం అసాధ్యం అనేంతగా ఈరోజు మానవ ప్రపంచమే మిళితమైపోయి ఉన్న పరిస్థితి. ఈ వాస్తవాలని గుర్తెరగాలి, ఈ వాస్తవాన్ని నిజం అని నమ్మాలి. అప్పుడే మగధా న్యూస్ చెప్పే పచ్చి నిజాలు మీకు మింగుడు పడతాయి. పచ్చి నిజాలు ఎలా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో తెలుస్తాయి. అందుకే మగధా న్యూస్ రేటింగుల కోసం ఫైటింగులు చేయట్లేదు. నిజాలని, వాస్తవాలని ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి యుద్ధాలు మా మీద చేస్తున్నా, ఎవరు ఎలాంటి అపహాస్య పాలు చేయాలి అని ట్రై చేస్తున్నా సరే వాటన్నింటినీ జస్ట్ పక్కకి నెట్టేసి మగధా న్యూస్ చెప్పాలనుకున్నది పూర్తి డీటెయిల్స్తో ప్రామాణికంగా ఇయర్స్ కానీ, ఆ పుస్తకాల ఆధారంగా కానీ, చరిత్రలోని సంఘటనలు, సంవత్సరాలు, వ్యక్తులకు సంబంధించిన జీవిత చరిత్రలతో సహా తీసుకొచ్చి ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇది మగధా న్యూస్ స్టాండర్డ్. మగధా న్యూస్ ఎప్పుడు కూడా తన బేసిక్ ప్రిన్సిపల్ని ఏ మాత్రం వదిలిపెట్టకుండా డే 1 నుంచి ఎవరు తప్పు చేసినా సరే అది తప్పు అని చెబుతూ ముందుకు వెళుతున్న విధానాన్ని మీరు గమనించగలరు అని నేను స్టార్టింగ్లో చెప్పడం జరుగుతుంది.